మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తి ద్వారా మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటానండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి మనము ఎవరి మీద ఆనుకొని ఉంటామో, ఎవరి మీద ఆనుకొని జీవిస్తామో, ఎవరి మీద ఆనుకొని నడుచుకుంటూ ఉంటామో, ఎవరి మీద ఆనుకొని మన జీవితాలు ముందుకు సాగిపోతూ ఉంటాయో, ఆయన మరి నా యందు మీరుంటే నేను మీ యందు నేను ఉంటాను, మీ పట్ల నేను ఉంటాను, మీ పట్ల నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, నీ పక్షంగా నేను కార్యాలు జరిగిస్తానని ఈ రకంగా దేవుడు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట అండి. మరి ద్రాక్ష తీగలు మీరు అని అంటున్నాడు. మరి ఆ ద్రాక్షవల్లి ఆయన అయినప్పటికీ తీగలుగా మనము ఉంటున్నాం కాబట్టి, మరి మనము ఆయన యందు నిలిచి ఉంటేనే ఇవన్నీ మన పట్ల జరుగుతాయి అనమాట అండి. అప్పుడే మనల్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, ఫలించేటట్టు చేస్తాడనమాట అండి. ఇలాంటి దివ్యమైన ఆదరణకరమైన వాగ్దానం మొదటి జామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. వాగ్దానాలు ఎప్పుడు కూడా ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలండి. భక్తులు అలాగే చేశారు, వాగ్దానాలని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేశారు, దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు వాగ్దానాలు. మరి అట్టి రీతిగా మనము కూడా వాగ్దానాల కొరకు ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ మరి ఉండాలన్నదే ఆయన కోరిక, మన వాంఛ కూడా. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దినదినము కూడా మీరు పొందుకోవాలి, మేము పొందుకోవాలి, మనందరము పొందుకోవాలి. మరి ఈ చిన్న వాగ్దానము ఈ దినమంతా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని, నెరవేర్పు కావాలని, కలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.